ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగం ఇప్పుడు ఒక్కో మైలురాయిని అధిగమిస్తోంది. దిగ్గజ ఐటీ సంస్థలు విశాఖ వైపు చూస్తుండటంతో మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సులువైన విధానాలను రూపొందిస్తోంది. విశాఖలోనే లక్షలాది మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ తర్వాత ఐటీ రంగంలో అవకాశాలున్న నగరం విశాఖపట్నం అనే చెప్పాలి. అక్కడ ఐటీ పరిశ్రమకు నాంది పలికింది చంద్రబాబు నాయుడే. తర్వాత వైఎస్ హయాంలో కొన్ని పనులు నడిచాయి. వైసీపీ ప్రభుత్వం ఐటీ పరిశ్రమ వృద్ధి చేయకపోగా ఇక్కడ నుండి కొన్ని పరిశ్రమలు తరలి వెళ్లిపోయేలా ఒత్తిడి చేసింది. మరికొన్ని పరిశ్రమలకు కేటాయించిన భూములు రద్దు చేసింది. ఇప్పుడు కూటమి వచ్చాక ఐటీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆల్రెడీ సైట్లు అలాట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది బయటికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన ఇంకా సంవత్సరం తిరగలేదు. ఈ లోపు టీసీఎస్ రావటం, అలాగే గూగుల్ రావటం, ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. అలాగే అదాని కూడా డేటా సెంటర్ పెట్టడం కానీ ఇవన్నీ చూస్తుంటే విశాఖపట్నం హైదరాబాద్కి ధీటుగా పెరిగే స్థాయికి ఎదిగే విధంగా కనిపిస్తుంది. గత 5 ఏళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క ఐటీ కంపెనీని కూడా తీసుకురాకుండా ఉన్న ఐటీ కంపెనీలను పంపించేసేలాగా చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పునరాలోచించి వాళ్ళ కూటమి ప్రభుత్వం ఐటీ ఇండస్ట్రీని వాళ్ళ విశాఖ నగరాన్ని మరో హైదరాబాద్ కన్నా అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలనేటువంటిది వాళ్ళ రాష్ట్రంలోనే భారతదేశంలోనే అత్యంత మహానగరంగా తీర్చిదిద్దాలని అన్ని విధాలుగా ఇవాళ ఐటీ రంగాన్ని విశాఖ నగరంలోని మనం అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఐటీకి ఊతమిచ్చేటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేయటం అనేది వాళ్ళ శుభసూచకం, అభినందనీయం. విశాఖలో ఐటీ అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుంది. పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతోంది. అక్కడ మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దానితో విశాఖకు ఇంతవరకు రాని యాంకర్ కంపెనీలు రావడానికి సిద్ధమయ్యాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ తన కార్యాలయాన్ని ప్రారంభించేందుకు స్థలం కోరడంతో ప్రభుత్వం వారికి భూమిని అత్యంత తక్కువ ధరకే కేటాయించింది. సుమారు 12,000 మందికి ఉపాధి కల్పిస్తామని ఆ కంపెనీ నిర్వాహకులు హామీ ఇచ్చారు. అలాగే గూగుల్ సంస్థ కూడా తమకు డేటా సెంటర్ల ఏర్పాటు కోసం సముద్ర తీరానికి 40 నుంచి 50 కిలోమీటర్ల లోపు 80 ఎకరాలు కావాలని జిల్లా యంత్రాంగాన్ని కోరింది. అయితే ఒకే చోట కాకుండా 3 చోట్ల భూమి తీసుకుని డేటా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. మరోపక్క నారా లోకేష్ ఆధ్వర్యంలో 91 కంపెనీలతో సమావేశం నిర్వహించి వాటిని తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. దాదాపు 8 లక్షల కోట్లు ఉన్నాయండి. ఇప్పుడు వరకు ఈ 9 నెలల్లో 8 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ క్లియర్ చేశారు. విశాఖపట్నం వరకు గూగుల్తో ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని డేటా సెంటర్ సెటప్తో గూగుల్ ఇస్ షోర్ ఇంట్రెస్ట్ అండ్ దే ఆల్రెడీ సైన్ అన్ అగ్రిమెంట్ విత్ గూగుల్. ఇది ఉత్తుత్తమాట గూగుల్లో వచ్చి సైన్ చేస్తే దే విల్ డెఫినెట్లీ డూ ఇట్. అలాగే టీసీఎస్ కూడా దే హ్యావ్ సైన్ అన్ అగ్రిమెంట్ టు క్రియేట్ 12,000 జాబ్స్, 1,370 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టేలాగా విశాఖపట్నంలో, ప్లస్ 21 acres వాళ్ళకి ఇచ్చారు. అలాగే అదాని డేటా సెంటర్ కూడా మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉంటే అన్ని కూడా క్లియర్ చేస్తారండి. సో అదాని డేటా సెంటర్ ఆల్సో ఇస్ గోయింగ్ టు స్టార్ట్ అండి. సో మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు చూస్తే ఇంతకుముందు గతంలో అదాని డేటా సెంటర్ ఇస్ ఆల్మోస్ట్ 20-30,000 crores ఇన్వెస్ట్మెంట్ అండి. అలాగే టీసీఎస్ ఇస్ 1,370 crores, గూగుల్తో పెద్ద ఎంఓయూ. దీస్ ఆర్ ఆల్ బిగ్ టికెట్ ఇన్వెస్ట్మెంట్. ఇది కాకుండా May 15 లోకేష్ గారు 91 ఇండస్ట్రీస్ ఇన్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ 80,000 కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ ప్రపోజల్ సబ్మిట్ చేసి దే రెడీ టు స్టాప్ అండ్ హీ సెటప్ రివ్యూ మీటింగ్ అని ఎలాగా ఈ 91 కంపెనీలని ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ బోత్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ ఇండస్ట్రీ ఎలా గ్రౌండ్ చేయాలని. అటు రిషికొండ ఇటు మధురవాడ మధ్య ఉన్న కొండలను కలుపుతూ ఉన్న కొండలను ఏపీఐఐసి ఐటీ ఆర్థిక మండలిగా ప్రకటించారు. హిల్ నెంబర్ 1లో 2 కంపెనీలకు స్థలాలు కేటాయించారు. మిరాకిల్ కంపెనీకి 5 ఎకరాలు ఇవ్వగా మరో కంపెనీ ఫ్లూయెంట్ గ్రిడ్ కు 2 ఎకరాలు కేటాయించారు. రెండింటిలోనూ 1000 మంది పనిచేస్తున్నారు. హిల్ నెంబర్ 2లో 14 కంపెనీలకు 25 ఎకరాలు కేటాయించారు. సింబియోసిస్ టెక్నాలజీస్, కలర్ చిప్స్, సాఫ్ట్ సోల్, న్యూనెట్ సాంఖ్య టెక్నాలజీస్, మహతి సాఫ్ట్వేర్, ఫిన్టెక్ వ్యాలీ, నవయుగ ఇన్ఫోటెక్, ఏసీ ఇన్ఫోటెక్, నోవిటాస్, క్లౌడ్ టెక్నాలజీస్, సిఈఎస్, మైటెక్ తదితర కంపెనీలున్నాయి. వీటన్నింటిలో కలిపి 5,000 మంది ఉద్యోగులున్నారు. హిల్ నెంబర్ 3లో 90 ఎకరాల స్థలం ఉంది. అందులో కెనెక్సాకు 25 ఎకరాలు కేటాయించగా ఆ సంస్థను ఐబీఎం టేక్ ఓవర్ చేసింది. కేవలం 4 ఎకరాలు తమకు చాలని మిగిలిన 21 ఎకరాలు వెనక్కిచ్చేసింది. ఇది కాకుండా మరో 13 కంపెనీలు విప్రో, ఈసెంట్రిక్, ఐఐసి టెక్, వినోసాఫ్ట్, ఐఐసి సిస్టమ్స్, వరల్డ్ టెక్, మెటామైండ్, సిఫీ, జెనోసాఫ్ట్ కు ఎకరా నుంచి 9 ఎకరాల వరకు కేటాయించారు. కనీసం ఒక 100 కంపెనీలైనా సరే వస్తే గానీ ఈ యొక్క యువతకి మరి సార్థకత ఉండదు, యువతకి వలసలు పోకుండా ఆపలేమన్నటువంటి ఈ యొక్క లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు, గొప్ప ఆలోచనలు మేమైతే అభినందిస్తున్నాం. తప్పకుండా టీసీఎస్ అతి తక్కువ సమయంలోనే వారు ఉద్యోగాలు ఇవ్వడం ప్రారంభిస్తారని చెప్పి మేమైతే నమ్ముతున్నాం. అదేవిధంగా అదాని డేటా సెంటర్ ఏదైతే గతంలో ఆగిపోయి ఉన్నదాన్ని కూడా పునర్ప్రారంభిస్తారని చెప్పి మేమైతే స్వాగతిస్తున్నాం.
ఇకపై ఉత్తరాంధ్ర యువత ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం అంటోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా ఉత్తరాంధ్రలోనే $1 ట్రిలియన్ ఎకానమీని తీసుకొస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.